రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నా. నేను రాష్ట్ర ప్రభుత్వం ఏమడుగుతున్నాము, రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో పార్టీలో ఉన్నప్పుడు ఎలక్షన్లో ఏమడిగిండు అంటే, నేను ప్రభుత్వం ఏర్పాటు చేస్తే తప్ప 2 లక్షల ఉద్యోగాలు వెంటనే విడుదల చేస్తా అని చెప్పిండు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి విద్యార్థులు నిరుద్యోగులు భుజస్కంధాల మీద మోసి ఇలా కేసీఆర్ని ఓడించడం అంటే చిన్న విషయం కాదు. ఇలా విద్యార్థులు నిరుద్యోగులు ఏకమై ఇలా గల్లీకి ఇంటింటికి తిరిగి ప్రచారం చేశాం. రేవంత్ రెడ్డి వస్తాయి, 2 లక్షల ఉద్యోగాలు వస్తాయి, విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది, బీసీ ఎస్సీ గురుకులాలకు సొంత భవనాలు వస్తాయి, బీసీ ఎస్సీ కాలేజ్ హాస్టళ్లకు సొంత భవనాలు వస్తాయి అని చెప్పి మేము ప్రచారం చేసి మేము ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె మీద కూర్చోబెడితే ఇలా రాష్ట్ర ప్రభుత్వం గద్దె మీద ఓడ దాటేంత వరకు ఓడ దాటిన తర్వాత పోరా బోడిమల్లిగా అన్నట్టు ఇలా విద్యార్థులను నిరుద్యోగులను నోటిఫికేషన్లు ఎక్కడా అని చెప్పి ప్రశ్నిస్తే ఇవాళ పోండి మీతో నాకు పనే ఉంది, పని దాటిపోయింది కదా అన్నట్టు మాట్లాడుతున్నాడు. నేను ఒక్కడే రేవంత్ రెడ్డి గారికి ఒకటే హెచ్చరిస్తున్నా, మీరు టీ కప్పు తాగి పెట్టేంత లోపల ప్రజల సమస్యలు సాల్వ్ చేస్తా అన్నావు, సంతకాలు పెడతా అన్నావు. మీరు 3 సంవత్సరాలు దగ్గరకు వచ్చింది, టీ కప్పు తాగలేదా కింద పెట్టలేదా అని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా. మేము ఏం అడిగాం, ఇలా పీజీలు డబుల్ పీజీలు చేసి ఉద్యోగాలు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను ఖాళీ కుర్చీలను ఫిలప్ చేయమని అడిగినాం. మీరు ఇంకోటి, ఈ ఉద్యోగాలు భర్తీ చేయడం వల్ల మిగులు బడ్జెట్ ఉంది, ఇలా 25,000 కోట్లు మిగులు బడ్జెటే ఉంది తప్ప మీరు ప్రభుత్వం నుంచి పైసా కూడా ఖర్చు పెట్టాలని అవసరం లేదు. కాబట్టి మేము ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయమంటే కూడా నోటిఫికేషన్ లేకపోతే ఎవరికి పుట్టానో నాకు పుట్టింది అన్నట్టు పోయిన రాష్ట్ర ప్రభుత్వంలో నోటిఫికేషన్లు వేస్తే ఇలా నువ్వు పత్రాలు ఇచ్చి ఇవో నేను ఇన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తున్నా అని చెప్పడం అనేది సరైన పద్ధతి కాదు. రేవంత్ రెడ్డి గారు వినే ఉంటారు, గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, నేను ఉద్యోగాలు ఇస్తా అంటే నిరుద్యోగులే ఉద్యోగాలు వద్దంటున్నారని ఒక అంశం తెర మీద తీసుకొచ్చాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు హోదాలో ఉన్నటువంటి వారు ఇలా నేను మాట్లాడితే బాగుండదు. ఇలా నిరుద్యోగులు ఏమంటున్నారంటే, ఇలా ముఖ్యమంత్రికి సిగ్గు స్వరం ఉందా, మా నోటిఫికేషన్లు మేము ఉద్యోగాలు వద్దంటామా, మా కడుపు మేము ఆకలితో మలమల మారిపోతున్నాం, పెళ్లిళ్ళు చేసుకోక 50 ఏళ్ళు అవుతున్నాయి, అమ్మాయిలకు 50 ఏళ్ళు వచ్చినాయి, మగపిల్లలకు 55 ఏళ్ళు వచ్చినాయి, పెళ్లి కావడం లేదు. ఇంటికాడ చూస్తే వ్యవసాయం పనిముట్లు సరిగా జరగక అమ్మ నాన్న నా కొడుకుకు ఎప్పుడు ఉద్యోగం వస్తుంది, ఎప్పుడు పెళ్లి చేయాలని చూస్తున్నారు. మేమేమో మా ఏజ్ బార్ అయిపోయి మేము ఎదురు చూస్తుంటే ఉద్యోగాలు వేయొద్దు అన్న సిగ్గు శరం తప్పినటువంటి నిరుద్యోగులు ఎవరు కూడా లేరు. ఎందుకంటే నిరుద్యోగులు ఎప్పుడా అని మన కేసీఆర్ని ఓడగొట్టిందే రేవంత్ రెడ్డి గారి కుర్చీ చుట్టూ తిరుగుతూ ప్రదక్షిణలు చేస్తున్నాం. వినాయకుని చుట్టూ ప్రదక్షిణలు ఎట్లా చేస్తామో రేవంత్ రెడ్డి గారి చుట్టూ ప్రదక్షిణలు చేసుకుంటూ మా ఉద్యోగాలు ఎప్పుడేస్తావయ్యా అని చెప్పి గొంతెత్తి అరుస్తున్నాం. ఇలా వేలాది మంది ఒక్కొక్కరికి చూడు 50 ఏళ్ళు దాటిపోయినాయి, ఇలా నాకు 55 ఏళ్ళు దాటినాయి. ఇలా ఒక్కొక్కరికి పెళ్లిళ్ళు చేసుకోకుండా ఇవాళ నిలబడితే కూడా రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నోటిఫికేషన్ మాటలు వద్దు, పేపర్ ప్రకటనలో టీవీలలో చెప్పినట్టు కాదు. మీరు ఏ విధంగా టీవీలలో చెప్తున్నారో మేము కూడా మీకు హెచ్చరిస్తున్నాం. మీరు చెప్పడం మాట నిలబడితేనే ఖబర్దార్, లేకపోతే బిడ్డ మీ పుకిటేల నుంచి ఎట్లయితే కూర్చోబెట్టామో అట్లనే దింపడానికి కూడా మాకు ఆ ఓటనే ఆయుధం మాకు డాక్టర్ అంబేద్కర్ ఇచ్చాడు, ఆ ఆయుధంతోనే మీకు బుద్ధి చెప్తామని చెప్పి హెచ్చరిస్తున్నా. నిరుద్యోగులు రాజకీయ ముసుగులు రాజకీయ కోవట్లుగా మారుతున్నారు అంశం కూడా తెర మీదకి వచ్చింది. ఇలా నిరుద్యోగులు రాజకీయ కోణంలో అంటే మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిరుద్యోగులు మరి వాళ్ళ చెంతన చేరి మీరు ప్రతిపక్షాల మీద అప్పుడు ఉన్నటువంటి నాయకత్వంలో మీరు మాట్లాడింది అది మరి మీకు కూడా ఏ విధంగా అయితే వర్తిస్తుందో ఇలా నిరుద్యోగుల మీద బుట్ట జల్లే ప్రయత్నం చేస్తుంది. ఇది ఒక భాగం. ఎందుకంటే నోటిఫికేషన్లు అడిగితే ఇలా ప్రతిపక్షాల సంఖ్యన చేరి అడుగుతున్నారని. ప్రతిపక్షాలు ఎవరు? ప్రతిపక్షాలలో నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా నువ్వు ప్రశ్నించినావు, ఇలా నువ్వు గద్దె మీద కూర్చున్నప్పుడు కూడా మేము నిన్ను ప్రశ్నిస్తున్నాం. ఏ రోజు కూడా ఏ పార్టీలు కూడా మాకు దాసోహం కాదు. మా హక్కుల కోసం మా సమస్యల కోసం మేము పోరాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం, మేము త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు పదవులు లేకపోతే వదిలేసిన మనుషులు లెక్క ఉంటారేమో తప్ప మేము ఏ రోజైనా ఉద్యోగాల కోసం పోరాడడం మాకు ఒక ఆయుధం టైగర్ ఉన్నాడు. టైగర్ నాయకత్వంలో ఎంతకైనా పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు విద్యార్థులను ఏదో ప్రతిపక్షాలు చెప్పినట్టు వింటున్నారు, లేకపోతే వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు చెప్పినట్టు అనేది ఎవరితోనూ కాదు. ఎవడో అడిగితే మేము అడగడమేంది? మాకు ఇలా కడుపు కాలి ఇలా చదువుకొని తల్లిదండ్రులను పోషించుకోవడానికి ఇబ్బందులకు గురై మా సమస్యల కోసం మేము పోరాడితే ఇలా మీరు మా మీద బుడ్డ జల్లి ప్రయత్నం చేస్తున్నారు. బిడ్డ ఖబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తున్నాం. అంటే అన్ని వర్గాల అసంతృప్తి ఉన్న 2034 వరకు నేనే సీఎం గా ఉంటాను
ముఖ్యమంత్రి గారు బల్ల గుద్ది మరి చెప్తున్నారు. ఎట్లా అంటారు దీన్ని? ఇవాళ విద్యార్థుల నిరుద్యోగుల సమస్యలు సాల్వ్ చేయని వాడివి ఇలా 2030 వరకు ఎట్లా ఉంటావు, ఇలా 34 వరకు ఎట్లా ఉంటావు? ఇలా విద్యార్థులు నిరుద్యోగులు కళ్ళు మూసుకొని ఉంటున్నారు అనుకుంటున్నావా? బిడ్డ కేసీఆర్ కూడా అదే అనుకున్నాడు, 2034 దాకా ఉంటా అని. నోటిఫికేషన్ లేకపోతే రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే ఎక్కడ పోయిండు? ఫామ్ హౌస్ కి పరిమితం చేసినాం. నిన్ను కూడా రేపు రాబోయే రోజుల్లో విద్యార్థుల నిరుద్యోగులను పక్కకు పెడితే నువ్వు ఎప్పుడైతే నోటిఫికేషన్ లేస్తే తప్పకుండా మీ సపోర్ట్ ఉంటాం. నోటిఫికేషన్ లేని పక్షంలో నిన్ను కూడా ఎక్కడ కూర్చోబెట్టాలో మాకు తెలుసు. అప్పటి వరకు మేము ఓపిక పడుతున్నాం.